యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? యుద్ధాలు రాజ్య విస్తరణ కొరకు జరుగుతాయి. ఒక దేశం మీద మరో దేశం ఆధిపత్యం సాధించడానికి జరుగుతాయి. జాతి అహంకారాల కోసం యుద్ధాలు జరుగుతాయి. పదవి కాంక్ష కొరకు యుద్ధాలు జరుగుతాయి. పౌరుషం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఏంటి అందరూ అలా కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏమైందనా, నిన్న తెలుగు టీచర్ గారు యుద్ధాలు ఎలా జరుగుతాయి అని చెప్పారు కదా, అలానే యుద్ధాల వల్ల నష్టాలు ఏమిటా అని ఆలోచిస్తున్నాం. దీన్ని ఒక యాక్టివిటీగా చేద్దామా? యుద్ధాల వల్ల జరిగే నష్టాలు చెప్పు. సమాజ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఇప్పుడు నేను చెప్తా. వాతావరణం కలుషితమవుతుంది. ఏ విధంగా? భవనాలు కూలిపోతాయి. ఇంకా వాతావరణ కలుషితం ఎలా అవుతుంది పల్లవి? ఇప్పుడైతే బాంబుల వల్ల, మిసైల్స్ వల్ల వాటిలో ఉన్న పదార్థాలు బట్టి వాతావరణం కలుషితం అవుతుంది. ఇంకా ఇంకెవరికి రావట్లేదా? చెప్పు. యుద్ధ రంగంలో పోరాడిన సైనికులు చనిపోతారు, మరికొందరు గాయపడిన వారు అంగవైకల్యంతో బాధపడతారు. ఒక పాయింట్గా చెప్పు. యుద్ధ రంగంలో ప్రాణ నష్టం జరుగుతుంది. మరి ఇప్పుడు నువ్వు చెప్పు. దేశంలోని ప్రజలు అభద్రతతో జీవిస్తారు. పర్యాటక పరంగా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఇంకో విషయం కూడా మర్చిపోయాం కదా మనం. ఏంటది? యుద్ధంలో తల్లిదండ్రులు పిల్లలు కోల్పోతారు, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతారు. నిజమే కుమారి, చాలా మంది అనాథలుగా కూడా మారుతారు. ఇంకెవరికైనా ఏమైనా పాయింట్లు గుర్తొచ్చాయా? చెప్పు. చాలా మంది ఉపాధి కోల్పోతారు కదా. నిజమే చంద్రకళ, దేశం కరువును కూడా ఎదుర్కొంటుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతాయి. మనం యుద్ధాల వల్ల ఇన్ని నష్టాల గురించి తెలుసుకున్నాం కదా. అసలైన యుద్ధ విజేత ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు? యుద్ధాన్ని గెలిచిన వాడు కాదు, యుద్ధాన్ని జరగకుండా ఆపిన వాడే నిజమైన యుద్ధ విజేత.